ప్రభు క్రీస్తునాథునిచి మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా రెండవ తపస్సు కాల రెండవ ఆదివారములోనికి రెండవ వారములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ రెండవ వారములో గడిచిన మొదటి ఆదివారము రోజున మనము యేసు ప్రభు యొక్క బ్లాంక్ ఏం చేయాలి ఏం చేసాం? పోయిన ఆదివారం యేసు వార్తను చదువుకున్నాం. యేసు ప్రభు యొక్క పర్వాలేదు ఫాదర్, మీరు చెప్పండి, మేము వింటాం. యేసు ప్రభువు శోధించబడిన యేసు ప్రభు యొక్క 40 రోజులు ఉపవాసం ఉండిన పిదప ఆయన ఆకలి కొనినప్పుడు సైతాను చేత శోధనల గురించి మనము విని ఉన్నాం. అలాగనే మానవ జీవితములో కూడా ఇలాంటి శోధనలు వస్తాయన్నది మనకు సహజంగా తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రభువు రూపాంతరము చెందిన విధము అనగా మన శోధనల నుండి మనము జయించగలిగినప్పుడు, ప్రార్థనలో ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు మనము మన యొక్క నడవడికలు, మన నడతలు, ఆలోచనలు, చూపులు అన్నిటిలో కూడా మనము మారతాము, రూపాంతరము చెందుతాము అన్న విధానాన్ని మనము ఈ రోజున తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి పట్టణములో దేవుడు అబ్రహామును పిలిచిన విధానాన్ని మనము ఆలకించాం. గమనించినప్పుడు దేవుడు యావే ప్రభువు అబ్రహాముతో పలికిన మాటలను మనము చూచినప్పుడు ఒకసారి గమనిస్తే మొదటి పట్టణములో ఇట్లు చెప్పాను, చూడండి, ఇక్కడ అబ్రహాముతో దేవుడు పలుకుతున్న మాటలు ప్రతి సంవత్సరము రెండవ ఆదివారములు తపస్సు కాలములు అబ్రహాము యొక్క సందేశాన్ని, జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాం. కారణం, అబ్రహాము ఏ విధముగానే అన్యుడైనా కానీ దేవుని మాటకు విలువనిచ్చి, దేవుని మాటను ఆలకించి, దేవుని మాట ప్రకారం నడిచిన విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని పిలుపునకు బద్ధుడై ఏమంటూ ఉన్నాడయ్యా? దేవుడు చెప్పిన మాటను విన్నాడు. విని ఏమి చేశాడు? సమస్తమును తీసుకొని తన ఊరిని, తన చుట్టుపక్కల వారిని వదలి దేవుడు చూపించినటువంటి ఆ దేశానికి, ఆ ప్రదేశానికి వెళ్ళటాన్ని చూస్తున్నా. ఇంకొక వాక్యం ముందుగా చదివితే అక్కడ మనము చదువుదాం. నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుదును, అదండి, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు గొప్పదగును. ఆయన అందుకే కదా ఇప్పుడు లోకములో ఎక్కడ చూసినా బైబిల్ గ్రంథములో మనము చదివినప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు అబ్రహాములాగా వృద్ధి చెందు, అబ్రహాములాగా జీవించు, అబ్రహాములాగా దేవునితో నడవు అని మనందరము పలుకుతూ ఉంటాం. కారణం, అబ్రహాము జీవించిన విధానం, ఆయన దేవుని దగ్గర ఉండిన విధానం ఈ రోజున ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు. దేవుని మాటను ఆలకించేవాడు, దేవుని మాటను ప్రకారం నడిచేవాడు దీవించబడతాడు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అదే కదా రెండవ పట్టణములో పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఉన్న మాటలు. ఈ రోజున రెండవ పట్టణములో మనము ధ్యానించిన మాటలను బట్టి ఈ రెండవ పట్టణములో పౌలు గారు తిమోతితో చెబుతున్న మాటలు 8వ వచనము నుండి మనం చూస్తే, మీరు ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాను సిగ్గుపడకుము, సువార్తను అందించటానికి ఎన్ని కష్టాలు వచ్చినా నీవు దేవుని మాటలోనే నడువు, దేవుని వాక్యములోనే నడువు, దేవునితోనే నడువు అని పౌలు గారు తిమోతికి చెబుతున్న మాట. అనగా దేవుని మాటలో ముందుకు వెళ్ళు, దేవుని వాక్యములో ముందుకు వెళ్ళు,
దేవుని యొక్క తరపున, ఆయన తరపున నీవు సువార్తను చెయ్యి. నావలే నీవు కూడా చక్కగా వాక్యములను బోధించు అన్న మాటలను చూస్తున్న తర్వాత వచనము గమనించినప్పుడు ఆ ఆ ఆ దేవుడు మనలను రక్షించెను, ఆ ఆ తన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచెను, ఆ ఆ ఆ మనకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. కావున ఆ అనుగ్రహము ప్రకారము మనందరము క్రీస్తుకు దగ్గరగా, ఆయన మాటకు దగ్గరగా జీవించాలి అన్నది ప్రభు ఈ రోజున మనల్ని కోరుతున్నారు. కావున సువార్తలోనికి వచ్చినప్పుడు సువార్తలో 5వ వచనం ఒక్కసారి చూద్దాం. ఆవరించెను, ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయనను ఆలకించండి, ఈయన మాటను వినండి అన్న వాక్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మేఘమండలము నుండి తండ్రి దేవుడు మనందరికీ కూడా క్రీస్తు మాటను వినండి, క్రీస్తు మాటలో నడవండి అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులను గమనిద్దాం. ఎవరైతే దేవుని మాటను విని దేవుని సాన్నిధ్యములో జీవించారో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో మనందరము చూస్తూ ఉంటాం. మోషే ఒక్కసారి గమనిస్తే నిర్గమకాండములో 34వ అధ్యాయం దగ్గరికి వెళదాం. 34వ అధ్యాయములో మోషే ఏ విధముగా దేవుని దగ్గర జీవించిన విధం మనము 28, 20 వచనాల దగ్గర గమనిస్తే ఏమంటున్నది? ఆయన 40 రోజులు 40 రాత్రులు దేవుని చెంతనే ఆ కొండపైనే ఉన్నప్పుడు దేవుడు అతనికి రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసి ఆయనకు అందించాడు. అవి తీసుకొని ఆయన వస్తూ ఉండగా ఎలాగ ఉన్నాడు ఆయన జీవితము గమనిస్తే 28లో కానీ 29వ వచనం ఒక్కసారి చూస్తే, గైకొని దిగివచ్చినప్పుడు వచ్చుట వలన, దేవునితో మాట్లాడుట వలన, దేవుని దగ్గరగా జీవించుట వలన ఆయన ముఖము ప్రకాశవంతముగా ఉండెను, గుర్తింపలేదు. చూడగా మిలమిలా మెరిచుండెను, భయపడి. కారణం అతడు జీవించిన విధానం. గమనించండి, మోషే నిర్గమకాండము 1 అధ్యాయాలలో 3వ అధ్యాయములో కానీ 5వ అధ్యాయములో కానీ గమనిస్తే మోషే పిలువబడినప్పుడు ఆ మండుచున్న పొద దగ్గరకు భయముగా వెళ్ళిన మోషే ఇప్పుడు దేవుని దగ్గర ఒక స్నేహితుని వలె కూర్చొని అతనితో 40 రోజులు కూర్చొని మాట్లాడగలిగే స్థితికి రాగలిగాడు. కావున గమనిద్దాం. మోషే మొట్టమొదటిగా పిలువబడ్డప్పుడు అంటున్నాడు, అయ్యా నేనెందుకు వెళ్ళాలి, నేను బండనాలుగు గలవాడను, నత్తివాడను, నాకేమి పని అని తప్పించుకోవాలని చూచిన మోషే కాలక్రమేణ దేవుని మాటకు విని 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 ఏ విధముగా రూపాంతరము చెందాడు. దేవుని దగ్గర కూర్చున్నట వలన అతని ముఖము వెలుగుచూ ఉన్నది, కాంతివంతముగా మారినది అన్నది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి నీవు ఇన్ని సంవత్సరాల ఆలయానికి వచ్చావు, ఇన్ని ఆదివారాలు దేవాలయానికి వచ్చావు, ఇన్ని ఆదివారాలు దేవుని చెంత కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు. నీలో నాలో ఒకంతైన రూపాంతరం, నీలో నాలో ఒకంతైన మార్పు అది బయటికి కాకపోయినా నీ వరకైనా తెలుసుకునే స్థితిలో నీవు నేను జీవించగలిగినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని చేత మనందరం ఆశీర్వదించబడతాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం ఆపోజిట్ లో చూద్దాం. దేవుడు అంచి ఉన్నాడు మోషేతో, దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, పవిత్రమైన
అలాగా పవిత్రమైన దేవుని దగ్గరకు వెళ్ళటానికే సంకోచించినటువంటి మోషే 34వ అధ్యాయములో 29వ వచనములో ఆయన ముందు 40 రోజులు తదేకముగా కూర్చొని 40 రోజులు మనం 40 నిమిషాలు ప్రభు ముందు కూర్చోవటానికి 30 వంకర్లు తిప్పుతాం. అదేమంటే నడువు నొప్పి ఫాదర్, డాక్టర్ గారు ఎక్కువసేపు కింద కూర్చోవద్దన్నారు, ఆ నొప్పి ఫాదర్, ఈ నొప్పి ఫాదర్ అంటామే. కానీ దేవుని దగ్గర 40 రోజులు ఏమీ తినకుండా మోషే కూర్చొనగలిగాడు అంటే నీవు 40 నిమిషాలైనా దేవుని దగ్గర కూర్చొనగలిగే స్థితిలో నీవు నేను జీవిస్తూ ఉన్నామా నేటి రోజులలో? కావున నీవు నేను ఒక్కసారి ఆలోచించుకుందాం. నీవు నేను దేవుని మాట విన్న ప్రతి కుటుంబము దీవించబడును, ఆశీర్వదించబడును అన్నది మనము చూస్తూ ఉన్నాం. అనేక రెండవ వ్యక్తిని గమనిస్తే మనము కూడా దావీదు రాజు యొక్క జీవితం. దావీదు రాజు తప్పు చేశాడు, ఏమంటూ ఉన్నాడు? కీర్తన 51:10 వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 51:10 వచనం, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము అంటూ. కారణం గమనించండి, నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో 13వ వచనం దగ్గరనే మనము చదివితే ఏమంటూ ఉన్నాడు? నాతాను ప్రవక్త దావీదుతో ఆ వ్యక్తిని నువ్వే, ఆ తప్పు చేసింది నువ్వే అని చెప్పగానే దావీదు వెంటనే మోకరిల్లి నేను తప్పు చేశాను, నా తప్పు మన్నించమని, క్షమించమని ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం ఆ మాటలను. దావీదు నాతానుతో నేను యావీకు ద్రోహముగా పాపము చేసి తిని నేను క్షమించును, నీవు చావును తప్పించుకొని బ్రతుకుదవు. చూడండి, ఇక్కడ నాతాను దావీదుతో పలుకుతున్న మాటలు, దావీదు నాతానుతో చెప్పిన మాట, ఆ విషయం తెలియగానే నేను ప్రభువునకు ద్రోహము చేశాను, పాపము చేశాను. ఎవరైనా వచ్చి ఈ తప్పు నీది అని చెప్తే మన మీద ఒంటి కాలు మీద దూకేస్తాం. నేను తప్పు చేశానా, నా తప్ప, వాళ్ళ తప్పు కాదా, వీళ్ళ తప్పు కాదా అని ప్రతి ఒక్కరము గురిగింజ మాదిరిగా జీవిస్తూ ఉన్నాం. ఈ రోజులలో గమనిస్తే ఎవరైనా వచ్చి ఏదైనా తప్పు అని చెబితే చాలు, వాళ్ళ మీద ఎప్పుడు అవకాశము దొరికిద్దా, ఆ వ్యక్తిని ఎప్పుడు పట్టుకొని నాశనము చేద్దామా అంటే మంచికి తావులేని సమాజంలో జీవిస్తూ ఉన్నాం. మంచిని చెప్పటానికి భయపడే సమాజంలో, నేటి సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున నాతాను ధైర్యముగా రాజుకే చెబుతూ ఉన్నాడు, నీవు తప్పు చేశావు, ఈ తప్పు నీవు చేశావు, ఈ తప్పు అని ఖండించినప్పుడు దావీదు తన తప్పుని తెలుసుకున్నాడు, క్షమించమని అడిగాడు. మరి నీవు దేవుని మాటను విని నీ తప్పులను, నీ ఆలోచనలను తెలుసుకొని వాటిని ఖండించుకుంటూ జీవించే మంచి మనస్సు నీలో నాలో ఉందా? రోజుల్లో అంత సాహసం, అంత ఓపిక, అంత సమయం మనకెవరికి లేదు. ఇదేనా చెప్పాలంటే భయంగా చెప్పాలమ్మా, ఏమనుకోవద్దు, అయ్యా ఏమనుకోవద్దు, ఒక మాట చెబుతానంటే చెప్పండి అంటాం. కావున ఈ రోజున ప్రభువు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నది, వాక్యమును వినుము, దేవుని మార్గములో నడువుము, సువార్తను విశ్వసింపుము, దేవుని మార్గములో నడువుము అంటుంది. అందుకే కదా మనము 3వ వ్యక్తిగా జక్కయ్యను గమనించినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయములో జక్కయ్య యేసు ప్రభువుని తన గృహమునకు ఆహ్వానించాడు, తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, తన హృదయములోనికి ఆహ్వానించాడు. మరి ఈ రోజున ఈ తపస్సు కాలములో యేసు ప్రభువుని నిజమైన మనస్సుతో నీలోనికి, నీ కుటుంబములోనికి, వ్యక్తిగతముగా నీ యొక్క జీవితములోనికి ప్రభువుని ఆహ్వానించుకొని వాక్యమును, దేవుని మాటను వినే బిడ్డగా నీవు నేను ఉన్నామా? 8వ వచనంలో గమనించినప్పుడు, 19వ అధ్యాయములో 8వ వచనంలో ఒకసారి నీవు నేను గమనించినప్పుడు
జక్కయ్య నిలువబడి ఆ ప్రభు ఆ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంటిలో కాలు పెట్టాడో, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గృహములోనికి ఆయనలోనికి వచ్చాడో, వెంటనే తన తప్పును, తన పాపములను, తన పాత జీవితాన్ని తెలుసుకున్న జక్కయ్య ప్రభు ముందు నిలువబడి తనను తాను ప్రభువుకి ఒప్పగించుకుంటూ ఉన్నాడు. మరి నీవు సప్రసాద రూపములు అనుదినము ప్రభువు నీలోనికి నాలోనికి వెంచేసి వస్తూ ఉంటే, నీవు నేను ప్రభువును స్వీకరిస్తూ ఉంటే, నీవు నేను మారే స్థితిలో జక్కయ్య మాదిరిగా ధైర్యముగా ప్రభువుతో నిలవబడి ప్రభువుతో నడిచే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా? అలాంటి విషయాలు మన బిడ్డలకు మనము నేర్పుతూ ఉన్నామా? ఈ రోజున ప్రతి ఒక్కరం ఆలోచించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, తన వృత్తి వలన చేసిన పాపాలను మన్నించమని అడుగుతూ ఉన్నాడు. ప్రభువులో తనను తాను ఉంచుకుని అడుగుతూ ఉన్నాడు. ఆయనను తన గృహములో, తన జీవితంలో ఉంచుకున్నాడు, తన వాక్కును. మరి నీవు నేను, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన ఆలకించండి అని వాక్యము చెబుతూ ఉంటే, నీవు నేను ఈ రోజున ప్రభువుతో నడిచే బిడ్డలుగా ఉన్నామా? గమనించండి, ఇంకొక వ్యక్తిని గమనిద్దాం. యేసు ప్రభువుని కలిసిన వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయములో 1వ వచనము నుండి మనం చదివితే, నికోదేము అనే ఒక వ్యక్తి రాత్రి వేళ ప్రభువుని దర్శించిన వ్యక్తిగా చూస్తూ యూదుల అధికారి ఒకడు ఉండెను. వచ్చి దండి తను విశ్వసిస్తూ ఉన్నాడు, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుదును. దేవుని సహాయము లేనిదే ఎలాంటి మంచి పనులు, ఇలాంటి కార్యాలు చేయలేము. కావున నీవు నేను మంచి చేయాలి అంటే మన ఈ ఈ భౌతిక శరీరము సాహసించదు. దేవుని శక్తి నీలో నాలో ఉంటే, దేవుని వాక్కు నీలో నాలో ఉంటేనే మనము చేయగలం. అందుకే కదా ఈ నికోదేమే యేసు ప్రభు మరణించినప్పుడు 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి ప్రభు దేహమును అభిషేకించిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అనగా మారిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం, క్రీస్తు నడిచిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. మరి ఇన్నాళ్ళు నీవు నేను వింటున్న వాక్యములను బట్టి నీవు రూపాంతరము చెందుతూ ఉన్నావా? నీలో మార్పు వస్తూ ఉందా? అది భౌతికమైన మార్పు కాదు. మనందరం భౌతికమైన మార్పు చేయమంటే క్షణాల్లో చేసేస్తాం, చిటికలో చేసేస్తాం. ఏ విధంగా బ్యూటీ పార్లర్కి వెళ్తే చాలు మన రూపురేఖలన్నీ మారిపోతాయి, నువ్వేనా అన్నట్టుగా మన జీవితాలు ఉంటాయి. కానీ మన ఆత్మ దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది. మన యొక్క నడవడికలు, నడతలు, ఆలోచనలన్నీ కుళ్ళుతో, కుతంత్రముతో ఉంటాయి. కావున ప్రభు అడుగుతూ ఉన్నది భౌతికము కాదు, ఆత్మీయమైనటువంటి మార్పును ఆయన కోరుతూ ఉన్నారు. కావున అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సిరాకు పుత్రుడేసు జ్ఞాన గ్రంథములో 6వ అధ్యాయం 35వ వచనం ఒక్కసారి చూద్దాం. 6వ అధ్యాయం 35వ వచనం, ధార్మిక బోధనను శ్రద్ధగా వినుము. అయ్యా చదివా కొద్ది పెద్దగా. విజ్ఞాన సూక్తులను వేనిని అలక్ష్యము చెయ్యకు, ధార్మికమైన బోధనలను శ్రద్ధగా వినుము. వినాలి, వింటేనే మనము. గమనించండి, ఈ రోజుల్లో కంబైన్డ్ స్టడీకి వెళుతూ ఉంటారు పిల్లలు. మనం చదువుకున్న దానికంటే పక్కవాడు చదువుతూ ఉంటే మనకు వినే కొద్దీ ఈజీగా మన మనసులో ఇంకా ఎక్కువగా అది చెప్తారు కదా. సొంతగా చదువుకుంటే 50% మన జ్ఞాపకం ఉండేది. అదే డిస్కషన్ లో ఉంటే అతడు చెప్పేది నువ్వు వింటూ 80-90% వరకు మన మనసులో ఉండిపోయిద్దట. అనగా ధార్మిక బోధనలను శ్రద్ధగా చక్కగా వినుము. ధార్మికమైన బోధనలు అనగా
దేవుని బోధనలను, వాక్యములను శ్రద్ధగా వినుము, వేటిని కూడా అలక్ష్యము చేయవద్దు అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావున దేవుని మాటను సావధానముగా విని మనసును దయచేయమని అడుగుదాం. ఇంకా అదే సిరాకుపదేశ జ్ఞాన గ్రంథం 21వ అధ్యాయములో 15వ వచనములో విద్యావంతుడు విజ్ఞాన శుక్తిని మనందరూ విద్యావంతులమే. అందరి దగ్గర పెద్ద పెద్ద పట్టాలు ఉంటాయి, డిగ్రీ పట్టాలు ఉంటాయి. అందరం విజ్ఞానవంతులమే, అందరం చదువుకున్న వాళ్ళమే కదా. అందుకే అంటారు చదువుకున్న వాడి కంటే వేరే వాళ్ళు చాలా మిన్న కదా. చదువుకోకముందు మనందరం చక్కగా గుడికి వచ్చేవాళ్ళం. 6వ తరగతి 5వ సంవత్సరం వరకు 6వ సంవత్సరం వరకు బడికి వెళ్ళాం కాబట్టి అమ్మా నాన్న ఏళ్ళు పట్టుకొని గుడికి వస్తాం. ఇంకా 7వ తరగతి 7వ 8, 9 వయసు రాగానే నువ్వు వెళ్ళులే నేను టీవీ చూడాలా, నువ్వు వెళ్ళులే నేను అది చేయాలా అని పెద్దోళ్ళు అయిపోయినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. గుడికి వెళ్ళమంటే చూద్దాం 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 అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. విద్యావంతులు విజ్ఞాన శుక్తిని మెచ్చుకొనును, అతని హృదయములో ఏంటి ఏ భావములట? నూతన భావములను రేకెత్తించును. అనగా చక్కని వాక్యము వినుట వలన ఆలోచన శక్తి వచ్చి సన్మార్గములో నీవు నేను నడవటానికి దేవుడు సహాయపడతాడు అన్న మాటలను చూస్తున్నాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, కుమారా నా పలుకులు శ్రద్ధగా ఆలింపుము, నా మాటలను త్రోసిపుచ్చకము. అదండి ఈ రోజుల్లో ఇది ముఖ్యం. రంకులాడికి సాధ్యమైనంత దూరముగా ఉండుము, పోవలదు. తర్వాత ఎక్కడో ఉంటుంది, దేవుని వాక్కు గలవాడు స్త్రీ నుండి దూరముగా ఉండగలడు. ఎక్కడో ఉంటుందమ్మా, ఎక్కడో చదివాను, బైబిల్లోనే ఉంది. కానీ ఇదే మాటలను మనం గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, 7వ వచనములో సామెతల గ్రంథం 5వ అధ్యాయం, కుమారా నా పలుకులను చక్కగా వినుము, త్రోసివేయవద్దు అన్న మాటలు చూస్తే ఇదే మాటలను 4వ అధ్యాయములో 20వ వచనం నుండి చదువుకుంటూ వెళితే, కుమారా ఆలింపుము, శ్రద్ధగా వినుము, మరువక దాచుకొనుము, నా మాటలు వినువారికి అవి జీవనదాయకముగా ఉండును, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయును, పదిలము చేసుకొనుము, అది నీ జీవన గతికి నీ జీవించే విధానానికి ఆకరముగా ఉండును అన్న మాటలను మనము ఆ యొక్క సామెతల గ్రంథములో 5వ అధ్యాయములో ప్రియ సహోదరి సహోదరులారా చూస్తూ ఉన్నాం. కావునని మనందరము కూడా ఒక్కసారి విన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్యమును వింటూ ఉన్నాం, మంచిది. విన్న వాక్యము నీ హృదయములో ఎక్కడ పడుతుందో నీవు నేను ఒక్కసారి ఆలోచించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని మాట, దేవుని యొక్క మాటని వినేవాడు దేవునికి దగ్గరగా ఉండేవాడు, పాపమునకు ఇతర ఆలోచనలకు దూరముగా ఉంటాడన్న మాటను చూస్తున్నాం. అదే సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో 33వ వచనం ఒక్కసారి చూద్దాం. 33వ వచనం ఒక్కసారి చూద్దాం. మీరు నా హితోపదేశములను ఆలకించి విజ్ఞానమును అలవర్చుకొనుడు, అనాధారము చేయకు. గమనించండి, 32 నుండి 36 వరకు నువ్వు చక్కగా వింటే ఏమంటూ ఉన్నది 34వ వచనములో? 34 కదా, నా ఉపదేశములను వినువాడు ప్రతి దినము పాట ఉంది, నా ఇంటి గుమ్ము చెంత. ఏదో పాత సినిమాలో ఒక పాట ఉండేది, జెంటిల్మెన్ సినిమాలో, ఎప్పుడో పాత సినిమా. ఆయన ఇంటి గుమ్మము చెంత
కాచుకొని ఉండేది వాడు, అనగా దేవుని గృహములో ఉండేవాడిగా. తర్వాత వచ్చిన నా గృహద్వారము చెంత వేచియుండువాడు, దేవుని ఆలయములో ఉండేవాడు సుఖములను పడయుతాడు. ఆయన వాక్యమును వినేవాడు. ఆయన అది తర్వాత నన్ను సంపాదించే వానికి అతడు ప్రభు అనుగ్రహమునకు నోచుకొనును అన్న మాటలను చూస్తున్నా. దేవుని అనుగ్రహమునకు నోచుకోవాలి అంటే, రూపాంతరము చెందాలి అంటే, మన ఆలోచనలు, మనం జీవించే విధానములో మనం ఆయనకు దగ్గరగా ఉండాలి. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించినప్పుడు జ్ఞాన గ్రంథములో సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూద్దాం. సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజులారా నా పలుకను ఆలకించి విషయములను అర్థము చేసుకొనుడు, దేవుని హెచ్చరికలను పాటించండి అంటూ ఉన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావున దేవుని విషయములను, దేవుని మాటను ఆలకించి జీవించే వారిగా, కావున నాటి సువార్తలోనికి ఒక్కసారి వెళితే, అబ్రహాము దేవుని మాటను విన్నాడు, విని పాటించటం వలన విశ్వాసులకు తండ్రిగా మారాడు. తిమోతి పౌలు మాటలను వినుట ద్వారా, దేవుని మాటలు వినుట ద్వారా ఆయన ఒక సంఘాన్ని నడిపించాడు. మరి ఈ రోజున నీ కుటుంబము దేవుని చేత నడిపించబడాలి అంటే, దేవుని వాక్కును ఆలకించేవాడిగా, దేవుని వాక్కుతో నడిచేవాడిగా మనం ఈ తపస్సు కాలంలో ఉన్నామా? దేవుని వాక్కును ఆలకించేవాడు దేవునిని ధరించిన వాడిగా రూపాంతరము చెందుతాడు. గమనించండి, ఈనాటి సువార్తలు మొట్టమొదటి వచనములను గమనిస్తే 6 దినములు గడిచిన తరువాత అన్న మాటను చూస్తూ ఉన్నాం. 6 దినములంటే అసంపూర్ణము. 6 దినాలు అయిపోయాయి అనగా 7వ రోజు దేవునికి చెందిన రోజు. నీవు ఎక్కడ ఉన్నావు? 6 దినములు గడిచాయి, మంచిదే, నీ కోసం 6 దినములు గడిచాయి. 7వ దినమున, దేవునికి చెందిన దినమున, సబ్బత్తు దినమున, లేక విశ్రాంతి దినమున, ఆదివారమున దేవునికి చెందిన వారిగా నేను ఉన్నామా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరైనా నేను పూజలు చూడాలి, పూజలో పాల్గొనాలి, పూజలో నిండు పూజలో నేను ఉండాలి అన్న భావన నీకు నాకు కలుగుతూ ఉన్నదా? కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, 6 దినములు గడిచిన తరువాత వారు కొండకు వెళుతూ ఉన్నారు. మరి దేవుని కొండ అయిన దేవాలయానికి 7వ రోజున నడిచి వచ్చేవారిగా నేను ఉన్నామా? 6 రోజులు నీ కోసం ఉంచుకున్నావు, 7వ రోజున 1 గంట సమయం దేవునికి ఇచ్చే బిడ్డగా ఉన్నావు. తర్వాత వాక్యం చదువుదాం. నీ ఎదుట దేవుడు తన యొక్క జీవితాన్ని ఇస్తాడు. తన నిజమైన జీవితాన్ని నీకు చూపించి నిన్ను తన వారిగా మార్చుకొని నడిపిస్తాడు. ఆ 3 శిష్యులను తీసుకొని ప్రభు వెళుతూ ఉన్నాడు. 3 శిష్యులు, ముగ్గురు పేర్లేమిటి? మొట్టమొదటిగా పిలుచుకున్నటువంటి శిష్యులు వీరు: పేతురు, యాకోబు అతని సోదరుడు యోహాను. తొలి శిష్యులు. నీవు నేను దేవుని తొలి శిష్యులమైతే, దేవుని చేత జ్ఞానస్థానం ద్వారా పిలువబడ్డ నీవు నేను దేవుని పిలుపును అందుకొని కొండ ఎక్కే శక్తి నీలో ఉన్నదా? దేవుని మందిరమును ఎక్కుటకు నీలో శక్తి ఉన్నదా? దేవుని మందిరమును ఎక్కగలవాడు ఎవడు అని కీర్తన 24లో మనము చదువుతూ ఉంటాం, లేక కీర్తన 15లో చదువుతూ ఉంటాం. ఒకసారి గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, 3వ వచనం దగ్గర 24వ అధ్యాయములో, ప్రభు పర్వతమును ఎక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర మందిరమున అలుగిడుటకు యోగ్యుడెవడని మనం అక్కడ చదువుతున్నాం. 15వ వచనం 15వ అధ్యాయంలోనికి వద్దాం. యావే నీ మందిరమున వసింపగలవాడు ఎవడు? నీ పవిత్ర పర్వతము మీద నిలవగలవాడు ఎవడు అని చెబుతూ తర్వాత కీర్తనాకారుడు దావీదు అంటూ ఉన్నాడు, నిందారహితముగా జీవించువాడు, దయా ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యమును పలుకువాడు, ఇతరుల మీద కొండెములను చెప్పనివాడు, స్నేహితులకు కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద అపదూరములను మోపనివాడు. ఇవన్నీ చేయనివాడు ఎవడు? దేవుని వాక్కును వినేవాడు, దేవుని వాక్కుతో నడిచేవాడు. ఈ 3 శిష్యులు ప్రభువుతో కొండకు వెళ్ళారు, ప్రభు దగ్గరకు వచ్చారు. వారు ప్రభువుని కనులారా గాంచారు.
కాంచుట ద్వారానే వారి జీవితాలు మారుతూ ఉన్నాయి. మరి నీ జీవితం వాక్కును విన్న తరువాత మారుతూ ఉన్నదా? మొదటిది మనము మారవలసినది ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆలోచనలో మారుతూ ఉన్నామా? గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయములో రూపాంతరం చెందాలి. అదే కదా దావీదు మహారాజు మనకిస్తున్న వాక్యము 51:10. ప్రభువా, దేవా, నాకు నిర్మలమైన హృదయమును సృజింపుము, నూతనత్వమును స్థిరమైన నీ అందు స్థిరమైన మనస్సును. అదండి దేవుని దగ్గర, దేవుని కొండ మీద, దేవుని మందిరములు, దేవుని ఆలయములో ఉండేవాడికి స్థిరమైన మనస్సు, ఆయన మనస్సు, ఆయన హృదయం రూపాంతరము చెందుతూ ఉంది. రోమీయులకు మనం 30వ అధ్యాయములో, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనములో, ప్రభువునకు మీ దేవుడు మీకును మీ కుటుంబమునకును మీ బిడ్డలకును విధేయాత్మకమైనటువంటి హృదయములను వసగును, మీరతనిని పూర్ణ హృదయముతో అప్పుడు ఈ గడ్డ మీద చిరకాలము మీరు జీవింతురు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కావునని ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయములు రూపాంతరము చెందాలి, మన మాటలు రూపాంతరము చెందాలి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. మీ చర్మాగ్రమములను సున్నతి చేసుకొనుట చాలదు, మీ హృదయములను మన హృదయాలు చెక్కబడాలి, మన హృదయాలు మారబడాలి అని ఇర్మియా గ్రంథములో మన హృదయాలను ఆయన మారమని కోరుతున్నారు. రెండవదిగా మన యొక్క ఆలోచనలలో మనము రూపాంతరము చెందాలి. గమనించండి, కొండ ఎక్కిన శిష్యులు తిరిగి వచ్చే సమయంలో అదే విధముగా లేరు. మరి ఇక్కడ నుండి వెళ్లే సమయంలో నీవు నేను అందరం మారు మనసుతో రూపాంతరము చెంది దివ్యమైన రూపంతో వెళ్ళాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చూద్దాం. రూపాంతరము చెందాలి మన చెడు ఆలోచనలు, చెడు తలంపులలో అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రభు కుట్రలు పన్ను వారిని అసహించుకొనును, సజ్జనుని సత్వాక్యములు అతనిని ప్రీతి కలిగించును. అది సామెతల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి చూద్దాం. పూర్వులు పాటించిన గట్టురాళ్లను కదిలింపకుడు, తన పనిని నైపుణ్యముతో చేయువాడు. చూడండి, మంచిగా జీవించేవాడు ఈ లోకము మీద తన మనస్సును ఉంచుకోడు. గమనించండి, ముందు వాక్యం పూర్వులు పాతిన రాళ్లను కదిలింపకుడు అంటే పూర్వులు మనకు నేర్పినటువంటి మంచిని మానవత్వాన్ని వదలకుండా, మన పెద్దలు మనకిచ్చినటువంటి మంచిని మానవత్వాన్ని వదలకుండా అదే రూపములో అదే విధముగా జీవించాలి. అలాగ జీవించేవాడు ఈ చిన్ని వాటి కోసం ప్రాకులాడడు. ఇప్పుడు కూడా దైవత్వము దగ్గర దేవునినే సేవించేవాడిగా ఉంటాడు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఆలోచనల రూపాంతరము చెందాలి, మన యొక్క జీవితములు మన మాటలలో రూపాంతరము చెందాలి. అదే కదా ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 29వ వచనం ఒక్కసారి చూద్దాం. 4వ అధ్యాయం 29వ వచనం. మన సంభాషణలలో దుర్భాషలు రానియక. ఈ రోజుల్లో ఆ పదాలు లేకుండా మన మాటలే బయటికి రావు. మనం మాట్లాడామంటే అమ్మతో ప్రారంభమవుతాయి. దేనికైనా అమ్మే, అన్నిటికీ అమ్మతోటే స్టార్టింగ్. ఎలా మన భాష, మన సంభాషణలు ఏమి రాకూడదట? దుర్భాషలు రానియకుండా అది వినువారికి మేలు కలుగునట్లు మన బిడ్డలకు ముందు నేర్పాల్సింది అదమ్మా. సంస్కారం నేర్పండి, మంచి మాట్లాడే విధానం నేర్పండి. ఇంట్లో నువ్వు తాగొచ్చి రకరకాలుగా మాట్లాడతావు,
ఆ సంభాషణ పిల్లలకు నేర్పొద్దు, ఆలోచన పిల్లలకు రానివ్వద్దు. ఇది సమాజంలో గమనించండి. అలాగని కీర్తన 10వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 10వ అధ్యాయం 7వ వచనం, అతని పలుకులు శాపములు అబద్ధములు బెదిరింపులతో నిండి ఉండును, దేశపూర్తమైన దుష్టవాక్కులు అతని నోటి నుండి తేలికగా వెలువడును. మన నోటి నుండి తేలికగా వచ్చే ఏంటంటే చెడు మాటలే, మంచి మాటలు ఏ రోజు రావు. ఇంట్లో అడుగు పెడితే చాలు మన నోటి నుంచి వచ్చేదే అమ్మనాభూతులతోనే మనం ప్రారంభం. గమనించండి, ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, నీ మాటలలో రూపాంతరము చెందు, నీ ఆలోచనలలో రూపాంతరము చెందు, జీవించే విధానములో రూపాంతరము చెందు. అదే కీర్తన 5వ అధ్యాయం 9వ వచనం, వారి నోరు తెరిచిన సమాధి వంటిది, బయటకు తీయగా ఉండును. చూడండి, వినటానికి మనం చెప్పేటప్పుడు తీయగా ఉంటాయి, కానీ మన వెనక్కి వెళితే పాము లాంటి ఆలోచనతో, రెండు నాలుకల ధోరణితో మనము జీవిస్తూ ఉంటాం. గుడి ముందు ఒకటి, గుడి దగ్గర ఒకటి, గుడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొకటి. కావున ఈ మాటలలో రూపాంతరము చెందుము, ఈ ఆలోచనలలో. అదే కదా 143వ వచనం, 140 కీర్తన 3వ వచనం అక్కడే ఉంది, వారి నాలుకలు పాము నాలుకల వలెనున్నవి, వారి నోట నాగుబాము విషమున్నది. నా మాటలు కాదమ్మా, నా మాటలు కాదు, చదివయ్యా. పాముల నాలుకల వలె ఉన్నవి, వారి నోట నాగుపాము విషం ఉన్నది. పైకి మాత్రం ఇక్కడ ఉంటే ఇది ఇప్పుడు బయటికి పెడతావా అని చూస్తూ ఉంటాం. ఇక్కడ దాస్తాం, అన్నిటిని ఇక్కడ దాస్తాం. అందుకే ఇక్కడ కొంతమందికి లావుగా ఉండిద్ది, అందరికీ ఉండిద్ది లేండి లావుగా. ఇక్కడ దాస్తాం, విషయాన్నంతా దాచి 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 కక్కేస్తాం. కావున ప్రభు అంటూ ఉన్న మాటలు రూపాంతరము చెందుమో నీ మాటలలో. ఇక మూడవదిగా మన బుద్ధిలో రూపాంతరము చెందాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం, మన మనస్తత్వాలను తిరిగి నిర్మించుకోవాలి యేసు ప్రభువుతో. అలాగని 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 16వ వచనం, దేవుని బుద్ధి ఎవరికి ఎరుక, ఆయన ఎవరికి బోధింపగలరు. అది మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వములో ఉండాలి అంటూ ఉన్నారు. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, రోమీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చూద్దాం. మన మనస్సులు, మన బుద్ధులు రూపాంతరము చెందాలి. కావున లోకపు ప్రమాణములను మీరు అనుకరింపక దేవుడు మీలో మానసికముగా మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు అన్న మాటలను మనము అలవరుచుకుంటూ ఉండాలి అన్నది ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇదివరలో పాల్గొంటున్న నీవు నేను ఒకసారి ఆత్మీయంగా ఆలోచించుకుందాం, ఆత్మీయంగా ప్రభువుని అడుగుదాం. ఈ తపస్సు కాలములో ఉన్న నీవు నేను, ఈ తపస్సు కాల 2వ వారములో ప్రభు మనందరినీ ఆయన ఏ విధముగానే తన శిష్యుల ముందు రూపాంతరము చెందారో, ఈ జీవితములో మన చెడు నుండి, మన అలవాట్ల నుండి, పాపపు అలవాట్ల నుండి, పాపపు ఆలోచనల నుండి రూపాంతరము చెంది దేవునితో నడిచేవారి. అదే కదా మనము కోరికలలో కూడా రూపాంతరము చెందాలని ఆయన అంటూ ఉన్నాడు. గలతీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయం 24వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనం, అదండి వ్యామోహాలకు సిలువ వేయాలి. ఈ రోజుల్లో మనందరం వ్యామోహాలతో నిండి ఉన్నాం.
దాని మీద డబ్బు మీద వ్యామోహం, పరస్త్రీ మీద వ్యామోహం, ఇతరుల మీద వ్యామోహం, ఇంటి మీద వ్యామోహం, టీవీ మీద వ్యామోహం. మనందరం సగానికి సగం మంది మన అదృష్టం ఏంటంటే మన సంఘంలో ఎక్కువ మంది వేసుకోలేదు. ఏం వేసుకోలేదు? దీక్ష వేసుకోలేదు. సంతోషం. దీక్ష వేసుకుని పోడు పనులు చేసే కంటే దీక్ష వేసుకోకుండా చక్కగా జీవించడం ఉత్తమం. గమనించండి, ఈ రోజుల్లో దీక్ష వేసుకొని రోడ్డు మీద నిలబడి టిఫిన్ చేస్తా ఉంటాడు. అక్కడ ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు, ఏం చేస్తాడు వాడికే తెలియదు. ఇంట్లో మీ ఆవిడ వండి పెట్టిద్దిగా, ఒక అరగంట లేట్ అయితే ఏమి, వీడు వెళ్ళి కాఫీ తాగితేనే దీక్ష వేసుకొని కూడా మళ్ళీ దీక్ష వేసుకొని దర్జాగా నిలబడి అలాగా మోదీ ఇలాగంటగా, అమిత్ షా ఇలాగంట కదా అని రాజకీయాల గురించి మాట్లాడతాడు. ఇంటి గురించి తన గురించి మాట్లాడటం వదిలేసి ఇలా చేస్తే బాగుండు, ఇరాక్ యుద్ధం ఇలాగ చేస్తే బాగుండు, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే బాగుండు, జెలెన్స్కీ ఇలాగ చేస్తే బాగుండు అని ప్రపంచం గురించి ఆలోచిస్తాడు. తన హృదయాన్ని మాత్రం నాశనం చేసుకుంటూ ఉంటాడు. అవునా, రోజున ప్రభు అడుగుతూ ఉన్నది, నీ హృదయము ఎక్కడ? ఎవరు అడిగాడమ్మా ఈ మాట? ఆదికాండము 3వ అధ్యాయం ఎక్కడో ఒక వాక్యం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ ముందులోనే కైను ఆబేలుల జీవితాన్ని చూస్తే 4వ అధ్యాయం దగ్గర అనుకుంటా, కైను ఆబేలుల జీవితాన్ని చూస్తే కైను ద్వేషపూరితుడై తన తమ్ముడైనటువంటి ఆ ఏబేలును చంపినప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్ముడికి నేనేనా కావలివాడనా అని కైను దేవునికే ఎదురు మాట్లాడా. మనం కూడా అంతే, కొద్దిగా డబ్బు కంటబడితే చాలు, వాళ్ళంతా వీళ్ళంతా నన్ను అనేవాడవాడు. కావున డబ్బుతో కన్ను మిన్ను కాను రాకుండా జీవించొద్దు. ఈ డబ్బు ఈరోజు నీ దగ్గర ఉండిద్ది, రేపు ఇంకొకటి దగ్గర ఉండిద్ది. డబ్బు శాశ్వతము కాదు. డబ్బు సంపాదించవద్దని నేను అంటలేనమ్మ ఎవరిని కూడా. చక్కగా సంపాదించుకో, సన్మార్గములో సంపాదించు. అంతేగాని ఇతరుల నోళ్లు కొట్టి సంపాదించావా, నువ్వు దేనితో వచ్చావో దాంతోటే వెళతావు. నీవు దేనితో వచ్చావో అదే నీకుండేది, ఏదీ నీది కాదు, ఏదీ నీది కాదు. కావున ఈ తపస్సు కాలములో నీవు నేను చేయవలసినది రూపాంతరము చెందాలి మన వ్యామోహాలకు. అదే కదా 2వ పేతురు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటూ వెళితే 5వ వచనం నుండి మన విశ్వాసానికంటే మంచితనమును మీ మంచితనమునకు విజ్ఞానమును జత చేయుడు, విజ్ఞానమునకు మన ముందు విశ్వాసానికి మంచితనం, మంచితనానికి జ్ఞానం, జ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహానికి సహనమును, సహనమునకు దైవభక్తిని, దైవభక్తికి సోదర ప్రేమను, సోదర ప్రేమకు నిజమైన దేవుని ప్రేమను అలవరుచుకోవాలి. ఇవి గమనించి మనము జీవించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ గారికి ఏంట్రా ఇక్కడ నిలబడి ఎన్నైనా చెబుతాడు, ఎన్నైనా చెబుతాడు. చెప్పేవాడు ముందు పాటించాలి, చెప్పకపోయి పాటిస్తే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమి? ఈ రోజులు అదే కదా, సంఘ పరిచారకుడు చక్కగా ఉండకపోతే సంఘము చక్కగా ఉండదు. ముందు అతడు అదే కదా పౌలు గారు తిమోతికి నేర్పినది, నువ్వు చక్కగా ఉండుము, కష్టముల్లో కూడా దేవుని వాక్యం విడవకుండా జీవించు అన్న చెప్పిన మాట గురువులుగా ముందు మేము పాటించి మా జీవితంలో ఆయన అనుకరించినప్పుడే మేము మీకు చెప్పగలిగే స్థితిలో ఉంటాం. అందుకే ధైర్యముగా దేవుడు యేసుప్రభు అధికారంతో బోధించిన విధముగా గురువు కూడా అధికారం ఎప్పుడు బోధిస్తాడు? తాను మంచిగా ఉన్నప్పుడు, తాను మంచి తనముతో జీవించినప్పుడు, తాను వ్యసనాలకు ఇప్పుడు చెప్పాము కదా వ్యామోహాలకు రూపాంతరం చెందినప్పుడు, నోటి దురుసుతో రూపాంతరం చెందినప్పుడు, తన యొక్క ఆలోచనలో రూపాంతరం చెందినప్పుడు, బుద్ధిలో రూపాంతరం చెందినప్పుడు దేవుడు మిమ్ము మమ్ము మనందరినీ ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ 2వ ఆదివారం రోజున తపస్సు కాలములో మనకు తోడుగా ఉండమని, మనము చెయ్యి ప్రతి క్రియలో ఆయన యొక్క తలంపులలో మనం నడవాలని ఆ ప్రభువుని ఈ దివవరిలో ప్రార్థన చేసుకుందాం.